డాక్టర్ గారు, నా పేరు రూపశ్రీ, గుంటూరు నుండి రాస్తున్నాను. నాకు ఏప్రిల్ 4న ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారు. కానీ 4 రోజుల తర్వాత బ్రౌన్ థిక్ ఫ్లూయిడ్ కనబడింది. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే స్కాన్ తీయించమన్నారు. స్కాన్ రిపోర్ట్లో బేబీ గ్రోత్ 4 వీక్స్ దగ్గర ఆగిపోయిందని క్లీన్ చేశారు. నా లాస్ట్ మెన్సెస్ ఫిబ్రవరి 17th. ప్లీజ్ ఇలా ఎందుకు జరిగిందో చెప్పండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతకుమారి గారు సమాధానం అందిస్తారు. అమ్మ రూపా, నీది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకుంటా. అన్ఫార్చునేట్లీ ఐ థింక్ మీకు అబార్షన్ అయింది. కాకపోతే మీరు వరి అవ్వాల్సింది ఏం లేదు. మనం స్టాటిస్టిక్స్ చూస్తే 10% ఆఫ్ ఆల్ ద ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీస్, అంటే ఇప్పుడు 100 విమెన్ ప్రెగ్నెంట్ అవుతాయి, అందులో 10 విమెన్కి అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే అప్పుడు ఇన్సిడెన్స్ ఆఫ్ అబార్షన్ ఈస్ 10%. ఎందుకు ఇలా 10%? 90 ప్రెగ్నెన్సీస్ బాగుండొచ్చు, 10 కేసెస్ అబార్షన్స్ అవుతుంది. ఎందుకు అబార్షన్స్ అవుతుంది అంటే ఒక్కొక్కసారి మనం అది చూస్తే ఇది నేచర్స్ వే ఆఫ్ రిమూవింగ్ సంథింగ్ విచ్ ఇస్ అబ్నార్మల్. మేబీ ఆ ఫీటస్ ఎంబ్రియో ఇస్ నాట్ హెల్దీ. చాలా శాతం ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ ఎందుకు అవుతుంది అంటే ఈ జెనెటిక్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటుంది. ఆ జెనెటిక్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఫిజికలీ ఆర్ మెంటలీ అబ్నార్మల్ బేబీస్ పుట్టే అవకాశాలు ఉంటుంది. సో ఇలాంటి అబ్నార్మల్ బేబీస్ పుట్టడం అంత మంచిది కాదు. కాబట్టి నేచరే ఇది బాగాలేదు అని ఆ ఎంబ్రియోని రిజెక్ట్ చేస్తుంది. సో మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని కారణాలు ఏమన్నా ఒక్కొక్కసారి వెరీ రేర్లీ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు కారణము. ఆ ఇన్ఫెక్షన్స్లో కూడా కంజెనిటల్ టెరటోజెనిక్ ఎఫెక్ట్స్ ఏమన్నా అవ్వచ్చు, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండొచ్చు. ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంచెం టెరటోజెనిక్ ఎఫెక్ట్స్, అంటే ఆ బేబీలో అంగవైకల్యం అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి అబ్నార్మల్ బేబీ పుట్టడం వల్ల నేచర్కి ఇట్స్ నాట్ యూస్ఫుల్. కాబట్టి ఇట్స్ ఎ బాడీ ఇమ్యూనలాజికల్ సిస్టమ్ విచ్ విల్ రిజెక్ట్ ద అబ్నార్మల్ ఎంబ్రియో. సో అలా అయి ఉండొచ్చు. సో నువ్వు చాలా కంగారు పడాల్సిన అవసరం లేదు. యూజువలీ ఈ ఒక్కసారి అబార్షన్ అయినప్పుడు వెంటనే చాలా కంగారు పడి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని రొటీన్ సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవచ్చు. సింపుల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్, సిబిపి, యూరిన్ టెస్ట్లు, డయాబెటీస్ రూల్ అవుట్ చేసుకోవచ్చు, థైరాయిడ్ టెస్ట్లు, ఇంకా సింపుల్ సియుఈ అలాంటివి చేయొచ్చు. ఈ మధ్యకాలం టార్చ్, అంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ని డయాగ్నోస్ చేసేది ఇప్పుడు అంత అవసరం లేదని డిసైడ్ అయ్యాము. సో టార్చ్ లాంటి టెస్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అవసరం లేదు. సో మీరు వరి అవ్వకుండా మీ దగ్గరున్న ఆబ్స్ట్రిషన్ దగ్గర కన్సల్ట్ అయ్యి రొటీన్ చిన్న ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్లో ఇప్పుడు యూట్రస్ అన్ని జనరల్ ఎగ్జామినేషన్స్లో నార్మల్ ఉంటే స్కానింగ్ సింపుల్ స్కాన్లో యూట్రస్ అన్ని ఓవరీస్ అన్నీ నార్మల్గా ఉండి ఓవులేషన్ అన్నీ బాగానే అవుతుంటే మీరు ఏం వరి అవ్వద్దు. తప్పకుండా నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ బాగుండే అవకాశం ఉంది. ఒక్కోసారి ఇలాంటి అబార్షన్ అవుతే యూజువలీ మేము ఏం సజెస్ట్ చేస్తామంటే ఈ మధ్యలో అందరికీ ప్రీ కన్సెప్షనల్ కేర్ చాలా అవసరం. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది వరల్డ్ ఓవర్ ఇప్పుడు ప్రీ కన్సెప్షనల్ అడ్వైస్ చేస్తున్నాం. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ద్వారా మనకు ఈ అబార్షన్స్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. ఎందుకంటే ఏదైనా అబ్నార్మాలిటీస్ని అది ప్రివెంట్ చేస్తుంది. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అలాంటి అబ్నార్మాలిటీస్ని అది ప్రివెంట్ చేస్తుంది. ఇంకా B12 మిథైల్ కోబాలమైన్ డెఫిషియన్సీస్, దానివల్ల ఏమంటుంది హైపర్ హోమోసిస్టినిమియా అనే కండిషన్ బాడీలో ఉంటుంది. ఇది ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, మిథైల్ కోబాలమైన్ డెఫిషియన్సీలో వస్తుంది. సో ఈ సప్లిమెంటేషన్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్, మిథైల్ కోబాలమైన్ వల్ల ఈ హైపర్ హోమోసిస్టినిమియా లాంటి కండిషన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు మీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మంచి హెల్దీ ప్రెగ్నెన్సీ వస్తుంది. దెన్ హెల్దీ అవుట్కమ్, దెన్ యూ విల్ హ్యావ్ ఎ నైస్ బేబీ.